నాన్న అంజుని తీసుకొని ఇంటికి వస్తా అన్నారు. వద్దులే, నేనే వాళ్ళని తీసుకొస్తాను. పాప సేఫ్ గానే ఉంది కదా? అసలు అక్కడ ఉన్నది అంజు ఏనా అని ఆలోచిస్తున్నాను. అమ్మ మిస్ అమ్మ అనుమానం గురించి చెప్పింది రాతోడు. ఏం అనుమానం సార్? ఆరుకి మనుషులలో ప్రవేశించే శక్తి ఏమైనా ఉందేమో అని. కానీ ఆలోచించు, అంజలి ఉన్నట్టుండి అంకుల్ని చూడడానికి వెళ్ళడం ఏంటి? ఇద్దరూ కలిసి ఆరుకి చీర కొనడానికి వెళ్ళడం ఏంటి? మాట్లాడొచ్చా? రాతోడు త్వరగా మిస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శివాలయం పక్క వీధిలో ఉన్న బట్టల షాప్ దగ్గరికి వెళ్ళు. అంజులో ఆరు ఉందో లేదో నాకు తెలియాలి. అలాగే సార్. నా కూతురా? అదే మిస్ అమ్మ మీ కూతురు కదా. నేను మిస్ అమ్మకి కూతురు లాంటి దాన్ని కదా, అందుకే అలా అన్నాను. సరే అమ్మా, మీ అమ్మకి ఏ చీర కావాలో చూడు. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. అదే అమ్మకి గ్రీన్ అంటే చాలా ఇష్టం. అలా చూస్తున్నావు? నా భార్యకి కూడా పచ్చ కలర్ అంటే ఇష్టం అమ్మా. అవునా? ఎప్పుడు షాప్కి వెళ్ళినా ముందు పచ్చ రంగు బట్టలే చూపించమనేది. గ్రీన్ కలర్ శారీస్ ఉంటే చూపించారా? నెమ్మదిగా నన్ను. పెళ్లి చేసి నా కూతుర్ని అత్తారింటికి పంపలేకపోయాను. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందాం అనుకుంటున్నాను. అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకి అడుగు వేయాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు నాన్న. తాతయ్య, అయినా చనిపోయింది మా అమ్మ కదా. ఎవరైనా మీ మాటలు వింటే చనిపోయింది మీ అమ్మ ఏమో అనుకుంటారు. ఊరుకోండి. ఇరా అమ్మకి, ఇది మిస్ అమ్మకి, సరేనా? అలాగేనమ్మా, అవి రెండు ప్యాక్ చేయమ్మా. నెక్స్ట్ ఎక్కడికి తాతయ్య? మీ నాన్నకి ఇప్పటి వరకు నేను ఏమీ ఇవ్వలేదమ్మా, అందుకే ఆయనకు కూడా ఒక జత బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. వెళ్ళే దారిలో ఆయనకు కూడా తీసుకుందాం. అనుకోలేదు కదా. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం తాతయ్య. ఏమైందమ్మా? రా తాతయ్య. ఇందాక ఒక పెద్ద ఆయన చిన్న పాప మీ షాప్కి వచ్చారా? ఇందాకే చీరలు కొనుక్కుని వెళ్ళిపోయారు. ఇందాక వచ్చిన చిన్న పాప గురించి వచ్చారా? అవును. వాళ్ళిద్దరు షాప్ నుండి బయటికి వెళ్ళగానే ఉన్నట్టుండి పరిగెట్టడం చూశాను సార్. పరిగెత్తారా? ఎందుకు? వాళ్ళ వెనక ఎవరున్నారు? నేను దూరం నుండి షాపు వైపుకి వస్తుంటే సార్, వాళ్ళిద్దరూ పరిగెట్టడం చూశాను సార్. వాళ్ళ వెనక ఎవరున్నది నేను అంతగా గమనించలేదు సార్. అందరి అనుమానం నిజమైంది సార్. మేడం కోసమే అనుకుంటాం. వాడి నీడ కూడా అంజు మీద కానీ ఆరు మీద కానీ పట్టడానికి వీల్లేదు. రాతోడ్ పద. ఆ విషయం నాన్నకు చెప్పి నాన్నని ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి. నేనే పరిష్కరిస్తాను. తాతయ్య, నేను ఇంటికి వెళ్ళిపోతా. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. మీరు వద్దు, నేను వెళ్తాను. కాదమ్మా, వెళ్ళిపోతా కదా. అమ్మా, అంజు బాబా, అంజు బాబా. గోపించుకోకపోతే నేను మిమ్మల్ని చూడడం ఇదే ఆఖరిసారి అవుతుంది నాన్న. తీసుకువెళ్ళడానికి షాప్ దగ్గరకు వచ్చాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి అంజలి అంకుల్ పారిపోయారు. మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాం. అంజలి వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నాడంట. బాబు గారు ఎక్కడున్నారండి? మీకోసమే వెతుకుతున్నాను. అంజు బాబా ఇప్పుడే ఇంటికి బయలుదేరి వచ్చేసింది. మీ దగ్గర నుండి వెళ్ళిపోయిందా? సరే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను మన స్కూల్ పక్క సందులోనే ఉన్నాను. సరే, నేను వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. రాతోడ్, త్వరగా పోనీ. కంగారుగా మాట్లాడుతున్నారు. అంజు 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 పాప ఒక్కటే ఇలా వెళ్ళింది బాబు. అయ్యో, అంజు పాప ఒక్కటి వెళ్ళిందంటే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో ఏమో సార్. ఆ ఘోర పడుతున్నాడు సార్. అవునా?
నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. బయటికి రా. ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ ఘోర ఏంటి, అంజు బాబు వెంటపడ్డం ఏంటి? అసలు ఏం జరుగుతుంది బాబు గారు? రాతో కొంచెం త్వరగా పోని. నీతో పాటు నీ బిడ్డని కూడా చంపేస్తా. ఆత్మ రా, బయటికి రా. ప్రాణాలతో ఉంటుంది. నాకు క్షణంలో పని. నాకు తెలుసు తల్లి మనసుకున్న బలం, పేగు బంధానికి ఉన్న బలం నాకు తెలుసు. ఎంత పరుగు కదా. ఆత్మకి బంధాలు బంధుత్వాలు ఉండవు. నీ ప్రాకులాట దేనికో నాకు అర్థం కావడం లేదు. ప్రయత్నం చేయకూరా, అది నీకెప్పటికీ అర్థం కాదు. సిద్ధమేనా?